నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేనైతే బిర్యానీ మసాలా అయితే చేశానండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ బిర్యానీస్ అండి. సో ఆల్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ రెసిపీస్ అన్నిటికీ కూడా ఈ మసాలాని యూజ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా 1 year వరకు అయితే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి. సో ఏమీ పాడవదు. ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే బాగా మందపాటి కళాయి అయితే తీసుకున్నానండి. ఇది బాగా వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి నేను 50 grams వరకు చెక్క అయితే తీసుకున్నానండి. ఇది ఇలా ఫ్రై చేసుకోండి. మరీ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా ఇలా కొద్దిగా వాసన వచ్చేంత వరకు అలా వేపుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. సో ఇప్పుడు నేను వచ్చేసి జాపత్రి అయితే తీసుకున్నాను. ఇది కూడా ఫ్రై చేసి పక్కన గిన్నెలోకి అయితే తీసుకున్నాను. బిర్యానీ ఆకు, సో ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఒక 20 grams వరకు ఉంటుందండి. సో ఇది కూడా ఇలా వేపుకొని గిన్నెలోకి అయితే తీసుకోండి. సో దీంతోపాటు ఎండుమిర్చి కూడా నేను ఆల్మోస్ట్ 50 grams వరకు తీసుకున్నానండి. సో ఈ ఎండుమిర్చి కూడా జస్ట్ అలా జస్ట్ మనకు వాసన వచ్చేంత, ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేపుకోకండి. ఆ తేమ అనేది మనకి పచ్చి తేమ ఉండకుండా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేనైతే జాజికాయ, ఆనస పువ్వు అండ్ జాజికాయ ఇవన్నీ కూడా ఇలా వేపుకొని పక్కన ఉంచుకున్నాను. అండ్ లవంగ, చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నానండి. సో ఆల్మోస్ట్ 50 grams వరకు ఉంటాయి. సో ఇలాచి వచ్చేసి ఒక 10 grams వరకు తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా వేపుకొని పక్కన ఉంచుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను సోపు కొద్దిగా వేసానండి, కసూరి మేతి వేసాను, సాజీరా, జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ కూడా 10 grams తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీతోని. ఇవి కూడా జస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేపుకొని గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఇలా. సో దీంతో పాటు నేను వచ్చేసి ధనియాలు అయితే ఆల్మోస్ట్ 100 నుంచి 150 grams వరకు ఉంటాయండి ఇవి. సో ధనియాలు కూడా ఇలా సిమ్లో పెట్టేసి వేపుకోండి. సో వాసన వచ్చేంతవరకు ఇవి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన ఉంచుకోండి. చూడండి, సో ఇలా వేపుకున్న తర్వాత ఇందాక అన్నీ వేపి ఉంచుకున్నాం కదండి, స్టవ్ అయితే ఇప్పుడు ఆపేసి సో ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి వేసి కలుపుకొని సో ఇదంతా చల్లారే వరకు అలానే ఉంచండి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకుందాం. సో కంప్లీట్గా చల్లారాలండి. సో ఈ మసాలా వచ్చేసి మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి వేపుతున్నప్పుడే చాలా మంచి ఫ్లేవర్, వాసన అయితే వస్తుందండి. సో ఇవైతే చల్లారిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా ఇలా మిక్సీ వేసుకొని బాగా మెత్తగా పౌడర్ అయితే చేసుకొని పక్కన ఉంచుకోండి. కొద్దిగా వేస్తూ ఇదంతా ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. చూడండి, మసాలా అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ మసాలాని మనము 1 year ఏంటండి 2 years వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత తీసి పక్కన ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చండి. సో దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు. అండ్ లైట్గా ఉప్పు కూడా వేయండి. చూడండి, సో బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.